ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తెలిసిన వాళ్ళు మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చారు, ఒప్పుకోలేదు. ఏదో దీక్ష పట్టినట్టుగా పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండటం చూసిన వీళ్ళ నాన్న గొడవ పెట్టుకుని ఏకంగా ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. అయ్యో, ఎక్కడో దూరంగా ఉంటున్నారు. కాకపోతే 8 ఏళ్ల క్రితం ఎక్కడైతే వీడి జీవితం ఆగిపోయిందో ఇప్పుడు అక్కడికి వచ్చి కూర్చోవాల్సి వచ్చింది. ఆగిపోయిన చోటు నుంచి మళ్లీ మన ఆనందాలు మొదలు కావాలనే కదా చెల్లమ్మ మిమ్మల్ని ఇంటికి ఆహ్వానించింది. నిజమే అన్నయ్య, మీరు చెప్పారు సరే. ఒకసారి మిథున మనసులో మాట ఏంటో కనుక్కుని చెప్తే. తను కూడా పూర్తి అంగీకారంతో ఉందని చెప్తే నేను మీ బావగారిని పిలిపించే ప్రయత్నం చేస్తాను. అన్నయ్య గారు, ఆయన వచ్చాక మనం మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. చూడమ్మా, ఆనాడు నా కూతురు పెళ్లిపీటల మీద నుంచి వెళ్ళింది పెళ్లి ఇష్టం లేక కాదు, అబ్బాయి నచ్చక కాదు. కేవలం తన అక్క కోసం అలా వెళ్లాల్సి వచ్చింది. కాని ఆ విషయం తెలియక అందరితో పాటు తండ్రిని నేను కూడా నా కూతుర్ని అపార్థం చేసుకున్నాను. కాని నా కూతురు మిథునకు ఇప్పటికీ నేనంటే అదే గౌరవం, అదే భక్తి. నా మాటంటే అదే నమ్మకం. ఆ నమ్మకంతోనే మిమ్మల్ని రమ్మన్నానమ్మా. ఒకవేళ నా బిడ్డకి పెళ్లి విషయంలో వేరే ఉద్దేశం ఏమైనా ఉంటే ఈ పాటికి నాకు చెప్పేసుండేది కదమ్మా. కరెక్టే అంకిల్, కానీ చాలా ఏళ్ళయింది కదా. ఒక్కసారి మిథున మనసు కూడా తెలుసుకుంటే మంచిదని అమ్మ అభిప్రాయం, అంతే. దానికేం బాబు, ఇప్పటికిక పెళ్లి చూపులే అనుకో. నువ్వే మిథునతో మాట్లాడి తన అభిప్రాయం కనుక్కొని మాతో చెప్పు. అప్పుడే మిగతా విషయాలు మాట్లాడుకుందాం, ఏమంటావ్? అలాగే అంకిల్, మాట్లాడతాను. కానీ ఇప్పుడు కాదు, కొంచెం టైం ఇవ్వండి. సరే, నీ ఇష్టం బాబు. ఎక్కడికి బాబు? ఒక్క నిమిషం అంకిల్, ఇప్పుడే వస్తాను. హలో బాస్. హలో గౌతమ్ గారు. హలో గౌతమ్ గారు. బ్రదర్. ఏంటి బాస్, ఇంత పిలుస్తున్నా పలకడం లేదు? సారీ బాస్, వినపడలేదు. వినపడలేదు సరే, అక్కడ ఇంట్లో కనపడ్డాను కదా, చూసి చూడనట్టు వెళ్ళిపోతారేంటి? అది బ్రదర్ చూశాను, కానీ మీరా కాదా అనే డౌట్తో వచ్చాను. సారీ. అయ్యో సారీ ఎందుకులేండి, నా ఊరు ఇదే అని మీకు తెలియక అలా డౌట్ పడ్డారు. తెలుసుంటే కన్ఫర్మ్గా నేనే అని అనుకునేవారు కదా. యాక్చువల్గా ముందు నేను కూడా మీరు మా ఊర్లో ఎందుకుంటారు, మీరు కాదు అనుకుని డౌట్ పడ్డానులేండి. కానీ అది మీరే అని క్లారిటీ తెచ్చుకుందామని పరిగెత్తుకుని వచ్చాను. ఓకే, కానీ మీరు సుబ్బారాయుడు గారింట్లో ఉన్నారేంటి? ఆ ఇల్లే కదా మరి, నా దేవత ఉండే దేవాలయం. నేను చెప్పిన నా ప్రేమ కథలో నేను ఆరాధిస్తున్న దేవత ఆ పెళ్లి కూతురు ఎవరనుకున్నారు? సుబ్బారాయుడు అంకుల్ చిన్న కూతురేనండి.
మిథున, ఓహో, అవునా? అవునండి. నేను నా కథలో మీకు చెప్పిన పంట పొలాలు అవే, చెరువు గట్టు అదే. అదిగో ఆ దూరంలో కనిపిస్తున్న గుడి ఉంది చూసారా? ఇవన్నీ నా ప్రేమకు సాక్ష్యాలు. 8 ఏళ్లుగా ఒంటరిగా వీటిని చూస్తూ నా కథ నెమరు వేసుకుంటూ బతికాను. మిథున ఇక రాదేమో అనుకుని దుబాయ్కి వెళ్లే పని మీద హైదరాబాద్కు వచ్చానా? ఇంతలో ఏ దేవుడు కరుణించాడో ఏమో, నా మిథున నా ఊరికి వచ్చేసింది. వెంటనే నా కాల్ వచ్చింది. అంతే, వాలిపోయానండి. ఇంతలో తన వెంట ఎవరో అబ్బాయి ఉన్నాడు, పిల్లలున్నారు, పెళ్ళైపోయిందనుకుంటా అని మా ఫ్రెండ్ ఏదో చెప్పేలోపు నాకు మళ్ళీ రెక్కలు తెగినంత పనైందండి. కానీ తర్వాత సుబ్బారాయుడు అంకుల్ ద్వారానే తెలిసింది తనకు పెళ్లి కాలేదని. అవును, మీరు సుబ్బారాయుడు అంకుల్ ఇంటికి దేనికొచ్చారు? నేనా? నేను సుబ్బారాయుడు గారికి బాగా పరిచయం, ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అనుకోండి. ఆ చనువు కొద్దీ అప్పుడప్పుడు నేను రావడం, మా ఇంటికి ఆయన రావడం జరుగుతుంది. అవునా? అయితే ఈ ఊర్లో సుబ్బారాయుడు అంకుల్ ఒక్కరే కాదు, నేను కూడా ఫ్యామిలీ ఫ్రెండ్నే. యాక్చువల్గా ఇవాళ సంబంధం గురించి మాట్లాడడానికే అంకుల్ మమ్మల్ని ఇంటికి ఇన్వైట్ చేశారండి. మరి ఏమైంది? ఓకే అయిందా? అంకుల్కి ఓకే, నాకు మా వాళ్ళకి ఓకే, కానీ మిథునకి ఓకేనా కాదా? ఒకసారి తనతో మాట్లాడాలి బాస్. తనకి ఓకే అవుతుందిలే బాస్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ బాస్, థ్యాంక్ యూ. ఓకే, నేను వెళ్తాను, లేట్ అవుతుంది. ఎక్కడికి బాస్? భలేవారే, నేను మిమ్మల్ని చూశాక, మీరు నన్ను కలిశాక వెళ్తాను అని మీరు అనొచ్చా? ఒకవేళ అన్నా మిమ్మల్ని నేను వెళ్ళనివ్వచ్చా? ఛాన్సే లేదు. కొన్ని రోజులు మా ఊర్లో ఉండాల్సిందే. అది కాదు బ్రదర్, అవతల నాకు పనుంది. పని ఎప్పుడు ఉండేది కదా బాస్, కొన్ని రోజులు ఆ పనికి బ్రేక్ వేయండి. సార్, ఇది నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ టైం. మీరు ఇక్కడే ఉంటే నాకు హెల్ప్ అవుతుంది, ధైర్యం వస్తుంది. ప్లీజ్ కాదనకండి, కాదంటే నా మీద ఒట్టే. మనోజ్, చెప్పా కదండి, రండి వెళ్దాం. అది కాదు సార్, రండి సార్, వెళ్దాం. రండి రండి బాస్. మిథునా, చెప్పమ్మా. ఏం ఆలోచిస్తున్నావు మిథునా? నాన్న గురించే. వచ్చి రాగానే నా పెళ్లి గురించి ఇంత తొందర పెడుతున్నాడేంటమ్మా? తొందర అని నువ్వనుకుంటున్నావు, ఆలస్యమైందని ఆయన అనుకుంటున్నారు. అందుకే నేరుగా మనోజ్ని వాళ్ళమ్మని ఇంటికి తీసుకొచ్చేశారు. కానీ నువ్వు చేసుకోబోయే వ్యక్తి గురించి చెప్పు. మనోజ్ మీద నీ అభిప్రాయం ఏంటి?